హాయ్ అండి. అయ్యో. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి. సో ఏపీలో ఎలక్షన్స్ జరిగారు, మీరు ఓటు కూడా వేసే ఉంటారు. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ బాగోవాలంటే ఫ్యూచర్ ఫాస్ట్ లో జరిగిన సీఎం గురించి డెఫినెట్ గా ఒక అవగాహన అనేది ఉంటుంది ఓటర్స్ కి. అంటే 5 years గడిచిన 5 years లో ఎవరు ఏంటనేది, అంతకు ముందు సిబిఎన్ గారు ఉన్నప్పుడు పొజిషన్ ఏంటనేది, ఇప్పుడున్న పొజిషన్ ఏంటనేది జనాలకు తెలుసు. డెఫినెట్ గా జనాలు ఈ 5 years గడిచిన 5 years లో అభివృద్ధి జరిగింది, లేకపోతే అన్ని రకాలుగా జనాలకి ప్రాబ్లం అదే అభివృద్ధి జరిగిందని వాళ్ళు విశ్వసిస్తే, నమ్మితే డెఫినెట్ గా మొన్న జరిగిన ఎలక్షన్ ఇంకా కౌంటింగ్ కి 20 days దగ్గర దగ్గర టైం ఉంది. ఆఫ్టర్ 20 days డెఫినెట్ గా కొత్త వాళ్ళకైతే అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చే అవకాశం ఉందంటున్నారు. డెఫినెట్ గా అంటే కూటమిలో రాకుండా సింగిల్ గా వచ్చే గెలిస్తే అంత సత్తా లేదంటారా? మరి కూటమిలో రావడానికి కారణం ఒకటి, మీరు మంచి మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. కూటమి గెలవకుండా అది సింగిల్ గా వస్తే బాగుండేది కదా అనేది మీ ఒపీనియన్. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏంటంటే, జనాల్లో చాలా అంటే చాలా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లో కూడా ఒక ఓటింగ్ వరకు వచ్చేసరికి ఆలోచించే విధానం అనేది లేదు. విలేజ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5 votes ఉన్నాయనుకోండి, ఎలక్షన్ కి ముందు రోజు అమౌంట్ ఇస్తే షేర్ చేసుకుంటారు ఓట్లన్నీ కూడా. నాది పర్టికులర్ గా నేను ఒక ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో 5 votes ఉన్నాయి. నేను 5 కూడా ఒకే పార్టీకి వేయాలని నేను డెఫినెట్ గా ఒక ఇది ఉంటాను నేను. కానీ ఏం జరుగుతుంది అంటే, కొంతమంది అమౌంట్ తీసుకుంటారు కదా, షేర్ చేసుకుంటారు. 2 votes అటు 2 votes ఇటు వేద్దాం అనేసి. మెయిన్ అది ఉండొద్దు జనాల్లో. జనాలు ఏంటంటే చాలా ఇది ఆలోచించే విధానం చాలా మార్పు రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే గడిచిన 5 ఏళ్లలో కూడా అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా జగన్ గారు, మరి ప్రజలకు ఉపయోగం కలిగించే విధంగా లేవా మరి అవి? ఒకటండి, ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పని ఎవరు అనట్లా. కానీ అది ఎంతవరకు ఉండాలి, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉండాలి, లిమిటేషన్ అనేది ఉండాలి. ఇవాళ విలేజ్ లో రోడ్స్ కానీ, ఆంధ్రాలో రోడ్స్ కానీ, వేరే నిరుద్యోగులకి అసలు కంపెనీస్ కానీ అసలు ఏమీ లేవు. ఐటీ కానీ అసలు ఏది డెవలప్ లో లేదు. రోడ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ చాలా అంటే చాలా మూతపడినాయి. విలేజ్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జనాల్లో ఆలోచించి ఓటు వేశారని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు కూటమి రావడం వల్ల ప్లస్ ఏంటి, జగన్ ఇదైతే మైనస్ ఏంటి అనేది కూడా ఒక ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తికి వాళ్ళ ప్రొఫెషన్ ఏంటనేది తెలిసి ఉండాలి. మినిమం కామన్ సెన్స్, మినిమం ఇది అవగాహన అయితే ఉండాలి. మొన్న గడిచిన ఎలక్షన్ కి ముందు మినిస్టర్స్ ఎవరెవరు, ఏ మినిస్టర్ ఏ శాఖలు ఏమి చేశారని మీకు కూడా తెలుసు. ఒక మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్ట్రీ మీద అవగాహన లేదు, ఎవరికీ లేదు. ఈవెన్ అంబటి రాంబాబు దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి ఎవరికి కూడా ఎంతవరకు తిట్టడానికి తప్ప, వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే ప్రొఫెషనల్ గా బయటకు వెళ్తే తిరగడానికి తప్ప ఏది కూడా. అమర్నాథ్ ఉన్నాడు, అది ఎల్కేజీ స్టూడెంట్ కన్నా దారుణం. వాడికి బ్రెయిన్ అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు. వాడి మీద ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి కొంచెం నాలెడ్జ్ ఉంటది. ఐటీ లేదండి. ఇలా ఈ రకంగా ఆంధ్ర డివైడ్ అయిన కాడ నుంచి అసలు నిరుద్యోగం చాలా పెరిగింది. ఇది లేదంటే కోడి గుడ్డు పెట్టాలి, అది గుడ్డు పెద్దది అవ్వాలి. జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది వైసీపీ మీద, చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని ఇప్పుడు ఈ ఓటు రూపంలో చెప్తారు జనాలు. ఎందుకంటే ఇవాళ స్మార్ట్ ఫోన్ లేనివాడు ఎవడో లేడు. ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఈవెన్ 9-8 phones ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్. ప్రతిదీ చూస్తున్నారు. ఈవెన్ 70 above ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏంటనేది. జనాల మార్పు వచ్చింది, రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఈ బట్టి జగన్ అయితే కష్టం. 60-65 సీట్ల మధ్యలో వస్తాయి జగన్ కి. ఒక 110 నుంచి 120 మధ్యలో కూటమి ఫామ్ చేస్తుంది. కూటమి ఫామ్ చేయడం వల్ల కూడా ఏదైనా ఒకసారి, ఇప్పుడు ఈ రూట్ సరిగ్గా లేదని వేరే రూట్కి వెళ్తేనే కదా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు జనాలు చూసారు, 5 years చూసారు. ఫస్ట్ ఒక ఛాన్స్ అని అడిగాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు. సో చాలా అనివార్య కారణాల వల్ల సీఎం అయ్యాడు. 155 seats తో అసలు ఎవరు ఊహించిన మెజార్టీతో సీఎం అయ్యాడు. కానీ దానికి ఆయన వినియోగించుకోలేకపోయాడు.